మీరు రాజకీయాల్లోకి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు 2019లో మీరు పోటీ చేసి ఓడిపోయినట్టున్నారు. అంటే మీ తాతగారి లెగసీ, మీ నాన్నగారి లెగసీ తోటి మీరు అడుగుపెట్టారు. అంత పెద్ద స్థాయిలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రాబల్యం మీ మీద ఉన్నప్పటికీ మీరు ఓడిపోవడం ఎలా అనిపించింది మేడం ఫస్ట్ టైమ్? చాలా బాధ అనిపించిందండి. నాకు లైఫ్‌లో ఫస్ట్ ఓటమి. ఎక్కడ స్కూల్స్‌లో గానీ, కాలేజ్‌లో గానీ ఎక్కడ ఈ 1 ఇయర్ కూడా వేస్ట్ చేయకుండా క్లాస్ ఫస్ట్ అని చెప్పలేను గానీ టాప్ 10లో ఉండే అమ్మాయిని, దట్టు లచ్చన్న గారి ఫ్యామిలీకి, శివాజీ గారి ఫ్యామిలీ తాతయ్య 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, నాన్నగారు 6 సార్లు ఎమ్మెల్యే. అలాంటి ఫ్యామిలీలో థర్డ్ జనరేషను ఫస్ట్ ఫెయిల్యూరు. అరే! నా వల్ల నా కుటుంబానికి ఒక ఫెయిల్యూర్ వచ్చింది గదా! అన్న ఒక బాధ అనిపించింది. ఆ ఫెయిల్యూర్స్ నుంచి అంటే మీకు మామూలుగా రాజకీయాలకు రావాలని అనిపించినప్పుడు తాతగారు, నాన్నగారు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి నేను రాజకీయ వారసత్వంలో చాలా ఈజీగా నేను అవుట్‌కమ్ అయిపోగలుగుతానని అనుకున్నారా ఎవరైనా మరి? అలాగే అనుకున్నానండి. నన్ను తీసుకొచ్చినప్పుడు నాన్న ఎమ్మెల్యే, తాతయ్య చాలా సీనియర్ లీడర్ అందరికీ తెలుసు. జిల్లాలో అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు గానీ, ఇప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు గానీ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. జిల్లాలో ఎమ్మెల్యేలందరూ తెలుసు. ఇట్స్ లైక్ ఎ కేక్ వాక్. ఏముంది ఇలాగ మార్నింగ్ ఎళ్ళి సాయంత్రం వచ్చేసి పనులు హ్యాపీగా చేసేసుకోవచ్చు అనుకున్నాను గానీ, ఇక్కడ ఎవరి ఫైట్ వాళ్ళదే. తాతయ్య ఎమ్మెల్యే, నాన్న ఎమ్మెల్యే అన్నదానిది నాకొక లెగసీ జనాల్లో ఒక గుర్తింపు వచ్చింది తప్పితే, ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్ సీదిరి అప్పలరాజు గారితో చేసిన మానసికంగా చేసిన ఫైట్ మాత్రం నా జీవితంలో నా పిల్లల ఆరోగ్యం బాలేనప్పుడు కూడా నేను అంత స్ట్రగుల్ అవ్వలేదు, సఫర్ అవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆన్ మై హ్యాండ్స్. ఆ మాటలు, ఆ కమెంట్లు, ఆ వాట్సాప్ పోస్టులు, ఛీ! ఇంత నీచంగా ఉంటారా? అంటే అధికారం గురించి. నాన్నగారికి కూడా అపోనెంట్స్ ఉన్నారు. తాతగారికి అపోనెంట్స్ ఉన్నారు. నాన్నగారి మీద ఒకసారి గెలిచింది జుత్తు జగన్ నాయకులు గారు. ఆయన కూడా ఫిషర్‌మ్యాన్ కమ్యూనిటీయే. ఆయన ఎక్కడ కనిపించినా గెలిచాక కూడా ఆయన నాన్నగారి మీద గెలిచాక కూడా ఎక్కడ కనిపించినా అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారు. చాలామంది దగ్గర శివాజీ గారంటే నాకు చాలా అభిమానం, ఆయన వ్యక్తిత్వానికి నేను అభిమాని అని చెప్పేవారు. ఏ రోజు మా కుటుంబాల మీద గానీ, మా మీద గానీ అసలు అలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు. అంటే ఏంటి మేడం అసలు? అంటే మీకు సీదిరి అప్పలరాజు గారికి మధ్య ఎందుకు ఇంత వైరం? అంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు అంటే రాయలసీమలో అంటే ఏదో పగలు, ప్రతీకారాలు, తాత ముత్తాల నుంచి ఏదో దేనికి సంబంధించిన ఫ్యాక్షన్ గొడవలని చెప్పుకోవడాలు, వినడాలు అలాంటివి ఉన్నాయి కానీ, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎందుకు మీ ఇద్దరికి మధ్య అంత పగ, ప్రతీకారాలు ఆ స్టేజ్ ఎందుకొచ్చింది అసలు మీ ఇద్దరికి మధ్యలో? అప్పలరాజు గారిని ఇన్‌చార్జ్‌గా అనౌన్స్ చేసినప్పుడు నాకు తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఒక ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్ వచ్చాడు. ఒక హుందా అయిన రాజకీయాలుంటాయి. నీ పార్టీ సిద్ధాంతం ఇది. నా పార్టీ సిద్ధాంతం ఇది. నువ్విది చెయ్యలేదు. నేనిది చేయగలను. లేకపోతే మీరు ఈ సమస్యలు ఇంకా పలాసలోని వదిలిపెట్టేశారు. నేనది పూర్తి చేయగలను. అలా ఉంటాయనుకున్నాను. కానీ 1 వీక్‌లోనే చదువు తప్పితే సంస్కారం ఆయనకి లేదు అని అర్థమైంది. ఇంతమందిని చూసామండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇది కూడా చూసా. అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా భావజాలం అంటారా? ఆయనలాంటి ఇప్పుడు మరి ఆయన ఇంట్లోని కూడా చూస్తున్నాం గదా! ముఖ్యంగా నా సంగతి కాదండి. నార్మల్‌గా మాట్లాడతాను. ఎంతమంది రాజకీయాలు మారాయి. తెలుగుదేశం, కాంగ్రెసు, తెలుగుదేశం ఇవి వచ్చాయి. జగన్ ఈవెన్ రాజశేఖర్ గారు వచ్చారు. ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ పేర్లు బయటకు తీసుకొనొచ్చి, పవిత్ర దేవాలయంలాగా ఉన్న ఆ అసెంబ్లీలో డీఎన్ఏ టెస్టుల గురించి బూతులు మాట్లాడిస్తూ వెకిలిగా నవ్వే రాజకీయాలు గత 5 సంవత్సరాల్లోనే కదా చూసాం. ఎందుకు అసలు ఆ సంస్కృతి వచ్చిందే వైసీపీ డీఎన్ఏతో. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పర్వర్ట్ సైకోని తీసుకురావడం వల్ల రాజకీయాలంటే అధికారం. ఆ అధికారంలోకి రావడానికి ఏమన్నా చేయొచ్చు. సొంత బాబాయిని గొడ్డలి పోటుతో వేసేసి గుండెపోటని చెప్పొచ్చు. ఆఖరికి ఈరోజు తల్లిని ఆస్తి గురించి బయటకు పంపించొచ్చు. చెల్లి పుట్టుక మీద కూడా తప్పుడు మాట్లాడించొచ్చు. నీ గురించి నిన్ను జైల్లో పెడితే 17 నెలలు పాపం ఒక ఆడపిల్ల ఎండనక వర్షమనక బయట తిరిగి జగనన్న బాణాన్ని అని నిన్ను మళ్ళీ అధికారంలో కూర్చోబెడితే ఆ చెల్లిని కూడా పక్కన పెట్టావు. అంటే ఆయనకి అధికారం, పదవి తప్పితే ఇంకోటి కనిపించట్లా. రాజకీయాల్లో ఉండాల్సింది హుందాతనం, విలువలు. ఎవడు పడితే వాడు రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్‌పీ ప్రభుత్వంలానే ఉంటది.